హాయ్, నా పేరు వచ్చేసి రఘునాకర్ పెద్దిరెడ్డి, రఘునాకర్ రెడ్డి అంటారు. ఇప్పుడు వచ్చేసిన స్టోరీ ఊరు రూపాయ జరిగింది. ఎలా జరిగిందంటే, ఇద్దరు భార్య భర్తల కొడుకులు లేరు, కొమ్మలు లేరు, పిల్లలు లేరు, జిల్లలు లేరు. లేకుంటే సాగుకోగా కొడుకు పుడతాడు. ముంగిసం సాగుకోగా కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినాక ముంగిసతో తల్లి ఏమంటుంది, ముంగిస నా కొడుకు పుట్టిందాన్ని నిలిచిపెడతానే, నా కొడుకే చిన్న కొడుకు, నువ్వే నా పెద్ద కొడుకు అని ముంగిస్తో చెప్తుంది. 21 రోజు రానే వస్తుంది, తొట్టలు ఎత్తారు. పండుగ అయిపోయింది. తెల్లాడితే ఎవరో ఎటోళ్ళు అటు వేలు. తల్లేమో వడ్డదంచ పడిన నెలకి ఏమో వెనకట పడపాలించేటోడు పరిపాలించవేయండు. తల్లేమో వడ్డదంచరాంబాయి వడ్డదంచవేయింది. దంచపోయినాక ఏం చెప్తుంది, 12 శీర్షుల పాము పైన బుస్సు 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 అంటాను. బుస్సు బుస్సు అంటే ముంగిస చూసింది. వంగి దండాలు పెడతాను. అదే వాడు నా తమ్ముడు సంపకే అని వంగి దండాలు పెడతా అంటే పాము బుస్సు 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 అంటే నేను వాడిని కాటేసిందే కావాలి, వాడిని పాడం తీసిందే కావాలంటుంది పాము. అన్నాక ఏమవుతుంది, ముంగిసను పాము వరుసకి బామ్మగలట. ముంగిస కోపం రానే వచ్చింది, మీదికి ఎగిరింది, 3 వక్కలు చేసింది, తొట్ట కింద వేసింది. నోతి కంటలు అర్థం పెట్టుకొని తల్లిదండ్రులకి అది కురికింది. చెప్తానని కురికే వారికి తల్లిదండ్రులు అనుకున్నది, అరే నా కొడుకుని చంపవచ్చు, నోటికంత రక్తం ఉన్నది అని ఏం చెప్తుంది. వడ్లు దంచే కట్ట వేసుకుంటుందా, ముంగీస మంచిగా ఒక్క పెట్టి పెడుతుంది. పెట్టి పెట్టగానైతే గిల్ల పానం పోతుంది. తల్లి పానమే గిల్లర కొట్టుకుంటా అని. అదే నా కొడుకు ఏమున్నాడా అని ఉరికే వారికి తొట్ట లోపల బాలుడు కిల్ల నవ్వుతాడు. కిల్ల నవ్వుతా అంటే తొట్ట కిందన 3 శీర్షుల పాము వక్కలై 3 వక్కలై ఉన్నది. తల్లికి తల్లి లబో దిబో వెనుక చూడపోతే ముంగడ చూడకపోతే నా కొడుకున్నది చంపవచ్చని నేను ఉట్టిగా పానం తెత్తి ముగిసరి. అందుకనే ఈ స్టోరీ ఎందుకు చెప్పినా అంటే, ఏదైనా విషయం ఆలోచించే ముందు వెనకేమైంది ముంగటేమవుతుంది ఆలోచించి చేయాలి. ఇప్పుడు వీడికి వచ్చినాక శిక్ష పెట్టపోయింది, వచ్చి చూసినాక చెప్తా. ఇప్పుడు అందుకనే ఏదైనా సాక్షి చూసి అడిగాలని నా ఒక కోరిక. ధన్యవాదాలు. ఇలాగే నన్ను ఆదరిస్తుండాలని కోరుకుంటున్నాను.